ఏనుగు చీమ స్నేహం. ఒక అందమైన అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. అది చాలా బలంగా ఉండేది. నడిచినప్పుడు నేల కంపించేది. అందరూ దాన్ని గౌరవించేవారు, కానీ కొంచెం భయపడేవారు కూడా. అదే అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. అది చాలా చిన్నది అయినా చాలా తెలివైనది, కష్టపడే స్వభావం కలది. రోజంతా ఆహారం సేకరిస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేది. ఒకరోజు ఏనుగు గర్వంగా నడుస్తూ వస్తూ చీమను చూసింది. నువ్వెంత చిన్నదానివి, నీ వల్ల ఏమవుతుంది అని నవ్వింది. చీమ బాధపడ్డది, కాని కోపపడలేదు. మనసులోనే అనుకుంది, సమయం వచ్చినప్పుడు నా విలువ చూపిస్తాను. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అడవిలోకి వేటగాళ్ళొచ్చారు. వాళ్ళు ఏనుగును పట్టుకోవడానికి పెద్ద వల వేశారు. అనుకోకుండా ఏనుగు ఆ వలలో చిక్కుకుంది. అయ్యో, ఎవరున్నారు, నన్ను కాపాడండి అని గట్టిగా అరిచింది. అడవిలోని జంతువులన్నీ భయపడి దాక్కున్నాయి. ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడే చిన్న చీమ అక్కడికొచ్చింది. ఏనుగును చూసి బాధపడ్డది. నువ్వు పెద్దవాడివే కాని భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. చీమ నెమ్మదిగా వేటగాడి దగ్గరకు వెళ్ళి అతని కాళ్లను బలంగా కరిచింది. అయ్యో అంటూ వేటగాడు కేక వేశాడు. బాధతో వలను వదిలేసి పారిపోయాడు. అప్పుడే ఏనుగు వల నుంచి బయటపడింది. ఆనందంతో చీమను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నిన్ను నేను చిన్నదానిగా చూశాను, కాని నువ్వు నన్ను రక్షించావు, నన్ను క్షమించు అని చెప్పింది. చీమ నవ్వుతూ చెప్పింది, పెద్దదా చిన్నదా కాదు, మనసు మంచిదైతే చాలు. ఆ రోజు నుంచి ఏనుగు చీమ మంచి స్నేహితులయ్యాయి. అడవిలోని జంతువులన్నీ ఈ స్నేహాన్ని చూసి ఆనందించాయి. అప్పటినుంచి ఏనుగు ఎప్పుడూ చిన్నవారిని గౌరవించేది. చీమ కూడా అందరికీ సహాయం చేసేది. నీతి: ఎవ్వరూ చిన్నవారు కాదు, ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుంది. స్నేహమే నిజమైన బలం. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మీ స్నేహితులతో, మీ అన్నా చెల్లెళ్లతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.